హై ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 22వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసన్నా చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తుని చంపటానికి అనేక మంది వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏ విధంగా ప్లాన్ చేశారనేది మనం చూస్తాము. అలానే యేసుక్రీస్తు ద లార్డ్ సప్పర్ అనేది ఉంటుంది కదా, అంటే బల్ల మీద యేసుక్రీస్తు తన రక్తాన్ని, తన శరీరం అని, రొట్టెని, ద్రాక్షరసాన్ని చూపించడం చూస్తాం కదా. సో అది మనం ఇక్కడే చూస్తాము. అదే టైంలో ఈ శిష్యులందరూ కలిసి మాలో ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పేసి అడగడం చూస్తాము. అలానే పేతురు మూడు సార్లు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్తాడు కదా, ఆ విషయాన్ని. అలానే మీరు పరిచర్యకి వెళ్ళినప్పుడు, మీరు మినిస్ట్రీ చేయాలనుకున్నప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేది యేసుక్రీస్తు ఒక గార్డెన్లో, గెత్సెమనే గార్డెన్లో ప్రార్థన చేయడాన్ని మనం చూస్తాము, తనని అరెస్ట్ చేయటాన్ని. అలానే పేతురు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలీదు అని రిజెక్ట్ చేయడాన్ని, అంటే డినై చేయడాన్ని మనం చూస్తాము. ఆ తర్వాత యేసుక్రీస్తు తనను చూస్తాడనమాట, అలా రిజెక్ట్ చేసినప్పుడు, కోడి కోసినప్పుడు. అప్పుడు ఎంతగానో బాధపడ్డాన్ని కూడా చూస్తాము. యేసుక్రీస్తుని మాక్ చేయడము, యేసుక్రీస్తుని కొట్టడము, అలానే యేసుక్రీస్తుని ఒక కోర్ట్ రూమ్లో పెట్టి యేసుక్రీస్తుని ఆ యొక్క తీర్పుకి గురి చేయడాన్ని మనం చూస్తాం. ఇందులో కొన్ని విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు వీళ్ళందరికీ, ఎవరైతే శాస్త్రులు, పరిచయాలు ఉంటారో వీళ్ళందరికీ యేసుక్రీస్తు ఒక గ్రూప్ ఉంటుంది కదా, డిసైపుల్స్ ఉంటారు కదా, వీళ్ళ నుంచి ఒక బిట్రేయల్ అనేది, అంటే మోసం అనేది చేయాలని అనుకోవడము వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు యేసుక్రీస్తుని పట్టుకుందాం అనుకుంటారు, కానీ విదిన్ ద గ్రూప్, వీళ్ళ గ్రూప్లోనే ఒకరు తనను మోసం చేయడం ద్వారా వాళ్ళకి ఎంతో ప్లస్ పాయింట్ అయ్యి అలా అరెస్ట్ చేయడం జరిగింది. అదొకటి. అలానే యేసుక్రీస్తును ఎంతగానో బాధపడుతూ తను మోసం చేయబోతున్నారు అని తెలిసినప్పుడు దాని గురించి శిష్యులతో మాట్లాడుతూ ఉంటే, అదే టైంలో శిష్యులు మాలో ఎవడు గొప్పవాడని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు బిట్రే అవుతున్న, యేసుక్రీస్తుని అరెస్ట్ చేసిన వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళు మాత్రము ఎవరు గొప్పవాళ్ళు అనే ఆర్గ్యుమెంట్ని తెచ్చుకున్నారు. అది మనం ఎంతో బాధాకరమైనది మనం ఇక్కడ చూస్తాము. అలానే లీడర్షిప్ గురించి యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తాం. అంటే లీడర్షిప్ ఈ రోజుల్లో చర్చెస్లో లీడర్షిప్ అంటే మేమే పని చేయము, మాకు ఈ పని మాత్రమే, లేకపోతే చాలా చాలా రాంగ్గా ట్రీట్ చేయడము ప్రజల్ని చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తారంటే, లీడర్షిప్ అంటే నువ్వేదో పైనుండి ఇది చేయడం కాదు, అజమాయిషీ చేయడం కాదు, నువ్వు సర్వెంట్ లాగా ఉండాలి, నువ్వు ఒక పనివాని వల్లే ఉండాలి, నువ్వు ఆ విధంగా నువ్వు ఇతరుల్ని సర్వ్ చేయాలి అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తాం. అలానే మనీ బ్యాగ్ని, సార్డ్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి దేవుడు చెప్తాడు. దాన్ని శిష్యులు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏమని, సార్డ్ అనగానే నిజంగా కత్తి అనుకుని మన దగ్గర 2 కత్తులు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. అదొకటి చూస్తాము. ఇంకొకటి, యేసుక్రీస్తు ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. దేవా నా ఈ గిన్నె నా నుండి తొలగించమని. అప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనని విన్నాడు, కానీ ఆ ప్రార్థనని అంగీకరించలేదు. ఇన్స్టెడ్ దేవుడు ఏం చేశాడంటే, హెల్ప్ కోసము ఒక ఏంజెల్ని పంపిస్తాడనమాట. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా మనం చేసిన ప్రతి ప్రార్థనని దేవుడు అంగీకరించాడు, ఆలకిస్తాడు, కానీ దానికి తగ్గ స్ట్రెంగ్త్ని ఇస్తాడు. ఒక్కొక్కసారి చేసిన ప్రార్థనని చేసినట్టే దేవుడు ఆలకించి, అంగీకరించి దానికి తగ్గ హెల్ప్ చేస్తాడు. లేకపోతే దానికి ఆ ప్రాబ్లంని తీసేయకుండా దేవుడు మనకి ఏంజల్ ఏ విధంగా అయితే దృఢపరచడానికి, బలపరచడానికి దేవుడు పంపించాడో, ఆ విధంగా దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు. అది మనం చూస్తాము. అలానే మీరు ఆలోచించండి, ఏ శిష్యుడు యూదా మోసం చేశాడు, కరెక్టే, కానీ ఆ మోసం కూడా ఎలా చేశాడు? ప్రేమతో చేస్తున్నట్టు, ఒక ముద్దుతో మోసం చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎంతోమంది ఉంటారనమాట. ఎలా అంటే, మనకి మంచే చేస్తున్నట్టు, మనకి చాలా మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు, కానీ మనము వాక్యంలో మనం బలపడుతూ వాళ్ళు మోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ప్రేమ చూపిస్తున్నారా అని మనం తెలుసుకోవాల్సి ఉంది. అలానే యేసుక్రీస్తు శత్రువుని ప్రేమించమని చెప్పాడు కదా, ఆ శత్రువుని ప్రేమించమన్న విషయాన్ని యేసుక్రీస్తే చేయడాన్ని మనం ఇక్కడ చూసాం. ఎలా అంటే, ఒకరు వచ్చి పేతురు వచ్చి చెవు నరికేస్తాడు, ఎవరైతే పట్టుకోవడానికి వచ్చాడు, తనని కూడా యేసుక్రీస్తు హీల్ చేస్తాడు. సో ఈ విషయాలన్నీ మనము ఈరోజు ఈ అధ్యాయంలో మనం చదువుకుందాం. పస్కా అనబడిన
పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపుతామని ఉపాయము వెతుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచగోర్చున్నావని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారికి చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానను. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కృత నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అని చెప్పాను. వారు ఈ పనిని చేయబో వాడెవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పెట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను సిద్ధపరచుమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మార్లు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానను. మరియు ఆయన, సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువైనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండ్రి. అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను గాని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నాను నేను. వారు, ప్రభువా, ఇది ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలనని ఆయన వారితో చెప్పాను. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడం చెప్పి
వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండడని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని నెరగను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజంగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలేయుడని దృఢంగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకాను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణలను వచనములాడిరి. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడగగా ఆయన, మీరన్నట్టే నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి? మనము ఆయన నోటి మాట వింటిమి కదా అని చెప్పారు. దేవుడిచ్చిన వాక్యము దీవించును గాక. ఆమేన్.